Hi friends, welcome to SAM Institute. Daily Current Affairs 2024 November 30. Today Current Affairs headlines. First one, Agni Warrior సైనిక విన్యాసం 2024. అంటే అగ్ని వారియర్ అనే సైనిక విన్యాసం వార్తలో ఉంది. అంటే త్రివిధ దళాలు ఏ విన్యాసము మరి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందని మాట్లాడదాం. నెక్స్ట్ వన్, ఏడీబీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా వచ్చింది ఎవరనేది మాట్లాడదాం. నెక్స్ట్, ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది వార్తలో ఉంది. నెక్స్ట్ వన్, స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపిందనేది వార్తలో ఉంది నాన్న. అండ్ పాము కాటు నోటిఫైబుల్ డిసీజ్, పాము కాటు అనేది ఒక నోటిఫైబుల్ డిసీజ్గా గుర్తించాలి అని ఇది వార్తలకు వచ్చింది. నెక్స్ట్ గమనిస్తే, నాణ్యత లేని 90 ఔషధాలు గుర్తింపు, క్వాలిటీ లేని మెడిసిన్స్ నాన్న. బిర్సా ముండా ముని మనవడు మృతి, బిర్సా ముండా జార్ఖండ్ గిరిజన నాయకుడు. మరి లేటెస్ట్ అప్డేట్ నాన్న కరెంట్ అఫైర్స్ సరే గమనిస్తే, ప్రపంచంలో అతిపెద్ద బంగారం నిల్వలు, ప్రపంచంలో అతిపెద్ద బంగారం నిల్వలను ఏ దేశంలో గుర్తించారంటే చైనా దేశంలో ఏ ప్రాంతం అంటే పింగ్వియాంగ్. అలాగే మీకు గతంలో ఒక మాట చెప్పా, ప్రపంచంలో అతిపెద్ద పగడం ఇది పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు నాన్న చూడాలి. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అగ్ని వారియర్ సైనిక విన్యాసం. అగ్ని వారియర్ అనేది ఫస్ట్ ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే, విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు త్రివిధ దళాలు ఏ విన్యాసం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీయా, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీయా. ఫస్ట్ విన్యాసం పేరు అగ్ని వారియర్. మరి ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అంటే సైనిక విన్యాసం, దీన్ని మిలిటరీ ఎక్సర్సైజ్ అంటారు. మరి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? నెక్స్ట్ పాయింట్, భారతదేశం మరియు సింగపూర్ ద్వైపాక్షిక సైనిక విన్యాసం. భారతదేశం మరియు సింగపూర్ యొక్క ద్వైపాక్షిక విన్యాసం అనేది గుర్తుపెట్టుకోవాలి నాన్న. మరి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది నాన్న అంటే నవంబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు జరిగింది, అంటే ఈ రోజు వరకు జరిగింది. మరి ఈసారి 2024లో జరిగిన విన్యాసం ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రంలో దేవులాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. అంటే ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? లేటెస్ట్గా జరిగిన ఎన్నో ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13th ఎడిషన్, 13వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి నేను. అంటే అగ్ని వారియర్ అనే ఒక విన్యాసం వార్తలో ఉంది. అది త్రివిధ దళాలు సైనిక విన్యాసం. ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే భారత్, సింగపూర్. ఎందుకు దీన్ని జరుపుకుంటున్నారంటే నాన్న, మనకి 2025 నాటికి భారతదేశం మరియు సింగపూర్ యొక్క ద్వైపాక్షిక ఒప్పందాలు, మైత్రి సంబంధాలు 60 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో, 60 years కంప్లీట్ అవుతున్న సందర్భంలో ఈ విన్యాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి 2024లో జరిగిన ఎడిషన్ 13th ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. 13వ ఎడిషన్ నవంబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు. ఏ దేశం అంటే ఇండియాలో ప్రధానంగా మహారాష్ట్రంలో దేవులాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న విన్యాసాలు, త్రివిధ దళాలు ఏ విన్యాసం, మనకు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ విన్యాసాల నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి నాన్న. లేటెస్ట్గా మనకి సారెక్స్ 24 ఎక్సర్సైజ్ వార్తలో ఉంది. మరి సారెక్స్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే భారతదేశం నిర్వహించే ఎక్సర్సైజ్ ఇది, అంటే మన ఇండియాకి సంబంధించి. ఈసారి జరుపుకునే ఎడిషన్ 11th ఎడిషన్. ఎక్కడ జరిపారంటే కోచి అంటే కేరళ. నవంబర్ 27 నుంచి నవంబర్ 30 వరకు, అంటే ఈ రోజున ఎండ్ అవుతుంది. అలాగే లేటెస్ట్గా 28th ఎడిషన్ మలబార్ ఎక్సర్సైజు ఇది విశాఖపట్నంలో జరిగింది. 13th ఎడిషన్ 28th ఎడిషన్ అంటే 28th ఎడిషన్ మలబార్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు. అంటే మలబార్ ఎక్సర్సైజ్ని క్వాడ్ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. అంటే మలబార్ ఎక్సర్సైజ్ని ఏ దేశాలు జరుపుకుంటాయి అంటే
నెక్స్ట్ మొత్తం 4 దేశాలు జరుపుకుంటాయి. ఈ 4 దేశాలు ఏమంటే క్వాడ్ కంట్రీస్ అంటాం. USA అండ్ ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు జరుపుకునే విన్యాసాన్ని మలబారు విన్యాసం అని పిలుస్తారు. లేటెస్ట్గా 28 ఎడిషన్ విశాఖపట్నంలో అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆస్ట్రా హింద్ విన్యాసము. నెక్స్ట్ ఆస్ట్రా హింద్ విన్యాసం అనేది ఒక సైనిక విన్యాసం, మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఇది నవంబర్ 8 నుంచి నవంబర్ 21 వరకు జరిగింది. ఎక్కడంటే పూణేలో జరిగిందమ్మ. ఇది థర్డ్ ఎడిషన్. మరి ఏ 2 దేశాల మధ్య అంటే భారత్ అండ్ ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో జరుగుతున్న విన్యాసాలు త్రివిధ దళాలు, ఆర్మీయా, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీయా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వార్తలో ఉంది అగ్ని వారియర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఏడీబీ బ్యాంక్ ప్రెసిడెంట్, ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తారు. మరి ఏడీబీ బ్యాంకు మనకు తెలిసిన ప్రపంచ దేశాలకు రుణాలు ఇస్తూ ఉంటుంది. అంటే IMF కానీ, ఏడీబీ కానీ, వరల్డ్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ అనేది మీకు గతంలో చెప్పా. ఓకేనా. మరి ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎవరు వచ్చారన్న ప్రెసిడెంట్గా అంటే మసాటో కండా. గుర్తుపెట్టుకో, మసాటో కండా. మరి ఎన్నో ప్రెసిడెంట్ అంటే ఈయన 11th పర్సన్. అంటే 2025 ఫిబ్రవరి 24 నుండి 2026 నవంబర్ 23 వరకు ఉంటారు. మరి ఈయనకన్నా ముందు ఉన్న వ్యక్తి 10th పర్సన్ అండ్ మసతగు అసకవా 10th పర్సన్ అమ్మ, 10వ వ్యక్తి. 2020 జనవరి 17 నుండి 2025 ఫిబ్రవరి 23 వరకు ఉంటారు. అంటే 2025 ఫిబ్రవరి 23 వరకు ఉంటారు. లేటెస్ట్గా ఎవరి పేరుని తీసుకొచ్చారమ్మా అంటే మసాటో కండా. మరి ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మొత్తం సభ్య దేశాలు 69. అంటే బిఫోర్ 68 ఉండే అమ్మా. లేటెస్ట్గా ఒక దేశం యాడ్ అయింది 2024లో. మరి 2024లో ఇజ్రాయెల్ దేశం యాడ్ అయింది, ఇజ్రాయెల్. అందువలన ప్రస్తుతం ఏడీబీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్య దేశాల సంఖ్య 69 అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సభ్య దేశాలు ఏ విధంగా ఉంటాయంటే 49 దేశాలు ప్రాంతీయ దేశాలు, మరి 20 దేశాలేమో ప్రాంతీయేతర దేశాలు ఉంటాయి సభ్యులుగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు, ఎన్నో పర్సన్ బిఫోర్ ఎవరు ఉండేవారు. అసలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రారంభంలో ఎన్ని దేశాలు ఉండేవంటే స్టార్టింగ్ 31 ఉండేమో 31. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా వస్తుంది మసాతో కందా 11th పర్సన్. మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఏర్పడే 1966. దీనికి హెడ్ క్వార్టర్ ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్లో ఉంది. ఫిలిప్పైన్స్ అంటే మనీలా. ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి ప్రెజెంట్ పనిచేస్తుంది ఎవరంటే క్రిస్టాలినా జార్జివా. అంటే IMF ప్రెసిడెంట్గా పనిచేస్తుంది క్రిస్టాలినా జార్జివా. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారన్నా అజయ్ బంగా. అలాగే బ్రిక్స్ బ్యాంక్ అంటారు, బ్రిక్స్ బ్యాంక్ లేదా NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మరి దీని ప్రెసిడెంట్గా పనిచేస్తుంది దిల్మా రౌసఫ్. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే ఇండియన్ ఆర్మీ వారు. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అంటాడమ్మా, ఆయన ప్రారంభించారు. అంటే ఉపేంద్ర ద్వివేది గారు ప్రారంభించారు. అంటే ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ఎవరి కోసం అంటే సైనికులకి నైపుణ్యాన్ని పెంపొందించే కోసం. అంటే కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క నైపుణ్యాలు స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడం కోసము దీన్ని ప్రారంభించారు.
కానీ ఇండియన్ ఆర్మీ అధికారుల శిక్షణ కోసం లేదా శిక్షణ నైపుణ్యం కోసము ఇటీవల కాలంలో ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. దీని యొక్క థీమ్ 2024 థీమ్. ఓకే, 2024 థీమ్ గమనిస్తే ఎరా ఆఫ్ టెక్నాలజీ అబ్సర్ప్షన్. మరి ఇండియన్ ఆర్మీకి చెందిన 17 కేటగిరీ ఏ ట్రైనింగ్, 17A కేటగిరీ ట్రైనింగ్, 17A ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ల ద్వారా మొత్తం 96 కోర్సులు ఇప్పటికే ప్లాట్ఫామ్లో నిర్వహించబడ్డాయి. అంటే ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో దాదాపుగా 96 కోర్సులకి సంబంధించి ఇంట్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మరి జీరో కాస్ట్ డెవలప్మెంట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సహకారంతో భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ వారు ప్రారంభించారు. ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారో జీరో కాస్ట్ డెవలప్మెంట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సహకారంతో భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ వారు ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఇండియన్ నేవీ మరియు బజాజ్ అలయన్స్ వారు లైఫ్ ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ జరిగింది. అంటే ఇండియన్ నేవీ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ దేనికోసం అంటే ఇండియన్ నేవీలో పనిచేస్తున్న సైనికులు ఉంటారు కదా, వారి కోసం, ఇండియన్ నేవీలో పనిచేస్తున్న వ్యక్తుల కోసము రానున్న కాలంలో ఇన్సూరెన్స్ కల్పించడానికి వారు ఇండియన్ నేవీ వారు ఏం చేస్తారంటే బజాజ్ అలయన్స్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకేనా. ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎవరి కోసం? సింపుల్గా అంటే ఇండియన్ ఆర్మీ అధికారుల శిక్షణ కోసము. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని ప్రారంభించారు. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్. స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది నాన్న. మరి ఇటీవల కాలంలో మనం చూస్తుంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంటే ఓల్డెస్ట్ పర్సన్ అంటే ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వారు కుటుంబాన్ని బాధ పెట్టలేక వారు స్వతహాగా చనిపోవడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే స్వతహాగా చనిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు డాక్టర్ యొక్క అనుమతి తీసుకోవాలి తప్పనిసరిగా. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత దానివల్ల రిస్క్ కూడా ఉందనేది వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. వారు చనిపోతే వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళి తీర్పు విధిస్తూ ఉంటారు. తీర్పు వేస్తారు, ఫిల్ వేస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులు మీ వల్లే చనిపోయారు అని కొంతమంది వేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు లేకపోయినా ప్రాబ్లం లేదని వాళ్ళు సింపుల్గా ఉంటారు. ఇప్పుడు ఇది ఆమోదం తెలిపింది. అంటే దీర్ఘకాలిక వ్యాధులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వారు చనిపోవడానికి తప్పనిసరిగా డాక్టర్ యొక్క అనుమతి కావాలి అనేది వార్తల్లోకి వచ్చింది. మరి స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వయోవృద్ధులు తమ జీవితాలను ముగించేందుకు అనుమతించే బిల్లుకు ఆమోదము. అయితే దీని గతంలో 2015లోనే ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టిన ప్రాథమిక ఆమోదం పొందలేదు. గతంలో ఇవ్వలేదు ఆమోదం, కానీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు దీనికి పాజిటివ్ రెస్పాన్స్ ఎంతమంది ఇచ్చారు, నెగిటివ్ రెస్పాన్స్ ఎంతమంది ఇచ్చారు? 330 మంది ఎంపీల 330 మంది ఎంపీలు పాజిటివ్ రెస్పాన్స్ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. మరి వ్యతిరేకంగా చేసిన 275 ఎంపీలను గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛంద మరణ బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు, దీని ఇంగ్లీష్లో బ్రిటిష్ పార్లమెంట్ గివ్స్ ప్రిలిమినరీ అప్రూవల్ టు వాలంటరీ డెత్ బిల్. బ్రిటిష్ పార్లమెంట్ గివ్స్ ప్రిలిమినరీ అప్రూవల్ టు వాలంటరీ డెత్ బిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాముకాటు నోటిఫైబుల్ డిసీజ్ అంటే గుర్తించదగిన వ్యాధులుగా దీన్ని కూడా తీసుకోవాలి. పాముకాటు అనేది గుర్తింపించే ఒక వ్యాధి. దీన్ని కూడా ఏం చేయాలంటే పాముకాటు వల్ల దేశంలో ఎంతమంది చనిపోతున్నారు అనేది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలకు కోరడం జరిగింది. వారికి రిపోర్ట్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఎక్కువగా రైతులు చనిపోయే అవకాశం ఉంది పాము కాటు వల్ల. లేదా అవగాహన లేని వ్యక్తులు కూడా గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా ఎక్కువగా చనిపోయే అవకాశం ఉన్నది వార్తల్లోకి వచ్చిందన్న. పాము కాటు నోటిఫైబుల్ డిసీజ్
అంటే గుర్తించదగిన వ్యాధిగా దీన్ని కూడా అవకాశం కల్పించాలి అనేది వార్తలో ఉంది. మరి పాము కాట్లు వాటి ఫలితంగా చోటు చేసుకునే మరణాలను రాష్ట్ర ప్రజా ఆరోగ్య చట్టం లేదా సంబంధిత ఇతర చట్టాల కింద నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నెక్స్ట్ 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి తగ్గించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ పేర్కొన్నారు. పుణ్య సలీల శ్రీవాస్తవ గారు పేర్కొన్నారు. అంటే 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి తగ్గించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ గారు. మరి ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నామా, అండ్ జేపీ నడ్డా అంటే జయప్రకాష్ నడ్డా. ప్రభుత్వం ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు వైద్య కళాశాలలో పాము కాటు కేసుల మరణాలు నమోదు చేసి అధికారులు పంపాలి. అంటే పాము కాటు వల్ల ఎవరైనా చనిపోయినా, వారికి ఏమైనా జరిగినా సరే, కొంతమంది ప్రమాదంతో చనిపోతే పాము కాటు జరిగిన తర్వాత కొంతమంది బ్రతికే అవకాశం ఉంది. వారి యొక్క రిపోర్టు ప్రభుత్వము అండ్ ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు మరియు వైద్య కళాశాలలో పాము కాటు కేసులు వారి యొక్క మరణాలు నమోదు చేసి కేంద్రానికి పంపాలనేది ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మనం గమనిస్తే పాము కాటు వల్ల దేశంలో సంవత్సరానికి 30 నుండి 40 లక్షల మంది 30 నుండి 40 లక్షల పాము కాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో 50,000 మంది చనిపోతున్నారు పాము కాటు వల్లని చెప్పడం జరిగిందన్న. అంటే దాదాపుగా దేశం మొత్తం మీద సంవత్సరంలో 30 నుంచి 40 లక్షల పాము కాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రాణాలు కోల్పోయేవారు 50,000 మంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే నాణ్యత లేని 90 ఔషధాలు గుర్తింపు. అంటే మెడిసిన్స్ క్వాలిటీ లేకుండా ప్రస్తుతము దేశం మొత్తం మీద మనం గమనిస్తుంటే మెడిసిన్స్ అంటే డిసీజెస్ అనేక రకాలమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని వ్యాధులకు ఇప్పటికీ కూడా మెడిసిన్స్ దొరకట్లేదు. మన భారతదేశం కొన్ని దేశాలతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. అంటే కోవిడ్ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్, మన భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్స్ విదేశాలకు కూడా పంపించాం. మన దేశంలో లేని వ్యాక్సిన్స్ విదేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల చూస్తున్న మంకీ పాక్స్ డిసీజెస్ ఇది ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో విస్తరించింది. దానికి భారతదేశంలో కూడా వ్యాక్సిన్స్ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో మనము కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి కోరాం. ఈ తరుణంలో కొన్ని వ్యాధులకు మందులు కనుగొన్నప్పటికీ క్వాలిటీ లేకుండా వస్తున్నాయి. దానివలన ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉంది. అలా లేటెస్ట్గా 2024 అక్టోబర్ మంత్లోనే దాదాపుగా 90 ఔషధాలను గుర్తించారు. అక్టోబర్ నెలలో కేంద్ర రాష్ట్ర ప్రయోగశాలలో నాణ్యత లేని 90 ఔషధ నమూనాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రయోగశాలలో కనీస ప్రమాణాలు లేని 56 ఔషధ నమూనాలు, రాష్ట్రాల ప్రయోగశాలలో 34 నమూనాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ శాఖ గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంటే ఒక అక్టోబర్ మంత్లోనే 90 ఔషధాలకి క్వాలిటీ లేకుండా రావడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రయోగశాలలో 56 ఔషధాలు, రాష్ట్రాల ప్రయోగశాలలు ఆయా రాష్ట్రాల ప్రయోగశాలలో 34 నమూనాలను సేకరించారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే బిర్సా ముండా ముని మనవడు మృతి. ఓకే, బిర్సా ముండా మీకు తెలిసినానా? బిర్సా ముండా అనే వ్యక్తి జార్ఖండ్ గిరిజన నాయకుడు. లేటెస్ట్గా ఈయన 150వ జయంతి ఉత్సవాలను కూడా జరిపారు. 150వ జయంతి ఉత్సవాలు 2024 నవంబర్ 15 భగవాన్ బిర్సా ముండా జార్ఖండ్ గిరిజన నాయకుడు. మరి ఆయన యొక్క పుట్టినరోజు నవంబర్ 15 కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రకటించింది? ఆదివాసి గౌరవ్ దివాస్గా ప్రకటించింది. అయితే ఇటీవల కాలంలో బిర్సా ముండా పేరు మీదుగా సరై కాలేఖాన్ చౌక్ని ఇటీవల కాలంలో వార్తలకు వచ్చినాము. సరై కాలేఖాన్ చౌక్ని బిర్సా ముండా స్ట్రీట్గా పేరు మార్చింది. అది ఢిల్లీలో ఉందని మనం మాట్లాడుకున్నాం నాన్న. మరి ఇప్పుడు బిర్సా ముండా ముని మానవుడు మృతి చెందాడు. ఆయన
అంటే మంగళ మొండా గారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. రోడ్డు యాక్సిడెంట్లో ఈ మంత్ 25వ తారీఖున రోడ్డు ప్రమాదం జరిగింది. మరి నిన్నటి రోజున ప్రాణాలు కోల్పోయారు నాన్న. మరి ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. అయితే రాంచీలో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆయన తుడిశ్వాస విడిచారమ్మా. అక్కడ చనిపోవడం జరిగింది. అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆయన అక్కడ చేర్చారు, అక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీన్నే రిమ్స్ అని పిలుస్తారు. రాంచీ అంటే జార్ఖండ్. మరి ప్రస్తుతం జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గారు ఉన్నారు. హేమంత్ సోరెన్ మరియు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని చెప్పడం జరిగింది. మరి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గారు లేటెస్ట్గా 14వ సీఎంగా వచ్చారు నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే యుఎన్ఓ శాంతి స్థాపన కమిషన్కు భారత ఎన్నిక. ప్రపంచంలో అంటే శాంతియుతమైన సంస్థ అంటే యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, దీన్నే ఐక్యరాజ్య సమితి అంటారు. మరి యుఎన్ఓ శాంతి స్థాపన కమిషన్లో సభ్య దేశాలు మొత్తం 31 ఉంటాయి, అంటే 31. దీంట్లో భారతదేశానికి కూడా సభ్యత్వం ఉంది. అయితే ఇప్పుడు యుఎన్ఓ శాంతి స్థాపన కమిషన్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలని ఆపడం, వాటి రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే వాటి మధ్య మధ్యవర్తిత్వం అనేది జరపడం, వాటిని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇది పని చేస్తూ ఉంటుంది. లేదా అంటే కొన్ని దేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది కమిషన్. 31 దేశాలు ఉంటాయి దీంట్లో సభ్యత్వం. అయితే ఇప్పుడు భారతదేశానికి మరలా దీంట్లో సభ్యత్వం ఇచ్చారు. అంటే భారత ఎన్నిక అయింది కదా, భారతదేశానికి దీంట్లో ఆల్రెడీ మెంబర్ ఉంది. 2024 డిసెంబర్తో ఎండ్ అయిపోతుంది. మరలా 2025-26 సంవత్సరానికి దీంట్లో మెంబర్ ఇచ్చారు భారతదేశానికి. యుఎన్ఓ శాంతి స్థాపన కమిషన్కు భారత ఎన్నిక అయింది. అయితే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన కమిషన్ పీసీబీకు భారత్ 2025-26 సంవత్సరంలో ఎన్నికయింది. భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా ప్రధాన సహాయకారిగా ప్రపంచ శాంతి స్థిరత్వం కోసం కమిషన్తో పనిచేస్తుంది. యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లేటెస్ట్గా యుఎన్ఓ 79 జనరల్ అసెంబ్లీ సెషన్ జరిగింది. 75వ సాధారణ సభ సమావేశం జరిగింది. దీనికి ఫిలిమన్ యాంగ్ ప్రెసిడెంట్గా ఉన్నారమ్మా. ఫిలిమన్ యాంగ్ మరి ఏం చేస్తామంటే క్యామెరన్. మరి యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తుంది. ఎవరు అంటే పర్వతనేని హరీష్ అంటే యుఎన్ఓకి భారతదేశం నుంచి పర్మనెంట్ మెంబర్ పర్వతనేని హరీష్. అండ్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేస్తుంది ఎవరంటే ఆంటోనియో గుటెరస్ పనిచేస్తున్నారు. ఆంటోనియో గుటెరస్ మరి ఈయన 9th పర్సన్. అంటే యుఎన్ఓ శాంతి స్థాపన కమిషన్లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 31 అని గుర్తుపెట్టుకోవాలి. మరలా భారతదేశం 2025-26 సంవత్సరానికి ఎన్నికయింది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తలో ఉంది నాన్న. ఆ బుక్ పేరు మోడీ లాగ్ పుస్తకం రచయిత. మోడీ లాగ్ అనే పుస్తకం నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నికయ్యారు నాన్న. 2024 జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ సమయంలో అంటే మోడీ నాయకత్వంలో సాధిస్తున్న ప్రగతి, మరి మన్ కీ బాత్ 116వ కార్యక్రమం లేదా మన్ కీ బాత్లో ఆయన ప్రజలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు దీని గురించి ఒక వ్యక్తి పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు మోడీ లాగ్. మరి డాక్టర్ అశ్విన్ ఫెర్నాండేజ్ రాసామా. బుక్ ఎవరు రాశారంటే డాక్టర్ అశ్విన్ ఫెర్నాండేజ్. మరి మోడీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతి, మన్ కీ బాత్ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న తీరుపై ఆ బుక్ రాయడం జరిగింది. మరి ఈ పుస్తక ఆవిష్కరణ లండన్లో నెహ్రూ కేంద్రంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ లండన్లో జరిగింది, నెహ్రూ కేంద్రంలో. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. అండ్ బుక్ పేరు అన్లీస్డ్. మరి ఈ పుస్తకం ఎవరు రాశారంటే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.
బోరిస్ జాన్సన్ మీకు మాట్లాడుకున్నాం, బోరిస్ జాన్సన్. అలాగే వార్ అనే పుస్తకం కూడా వార్తలో ఉంది, మాట్లాడుకున్నాం. బాబు వుడ్వర్డ్. మరి ఈయన ఎవరంటే అమెరికా జర్నలిస్ట్. అలాగే మౌంటైన్ మమ్మెల్స్ ఆఫ్ ద వరల్డ్ అనే బుక్ కూడా వార్తలో ఉంది. ఈ బుక్ రాసిన ఎంకే రంజిత్ సిన్హా. అలాగే విట్నెస్ అనే బుక్, సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడాకారిణి రాసింది అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. మోడీ లాగ్ పుస్తకాన్ని రాసింది డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్. మరి మనం ప్రధానంగా గమనిస్తే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ కార్యక్రమంలో మోడీ గారు సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడాము, సైబర్ నేరాల గురించి. మన్ కీ బాత్ 117వ కార్యక్రమంలో స్వామి వివేకానంద జయంతి గురించి కూడా మాట్లాడారు. 2025 జనవరి 12న జరుపుకున్న స్వామి వివేకానంద జయంతి గురించి కూడా మాట్లాడారు మోడీ గారు. అంటే మన్ కీ బాత్ అనే కార్యక్రమం ఆయన 2014 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించారు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే ప్రతి 811 మందికి ఒక డాక్టర్, ప్రతి 811 మందికి ఒక డాక్టర్ ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రకటించారు. దేశంలో నవంబర్ 2024 నాటికి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఓకేనా, ప్రతి 811 మందికి ఒక డాక్టర్, 1:811 అని గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. కౌన్సిల్ సంఖ్య అండ్ టాప్ 5 గుర్తుపెట్టుకుందాం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మరి ఎవరు ఇచ్చారమ్మా? జాతీయ వైద్య కమిషన్ వారు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సాగు భూమి తగ్గింది అనేది ఒక ఆర్టికల్ అమ్మ. సాగు భూమి తగ్గింది అంటే ప్రస్తుతం ప్రపంచ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 4% ఉంది. 4% ఉంది నాన్న. మరి ప్రధానంగా గమనిస్తే ప్రపంచంలో మొత్తం పంటల ఉత్పత్తిలో సగం చెరుకు, మొక్కజొన్న, గోధుమలు, బియ్యము, ధాన్యమే. మరి ప్రస్తుతం వీటిని అత్యధికంగా ఉత్పత్తి చేసిన టాప్ 3 దేశాలు. అంటే బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది మా బియ్యము. బియ్యాన్ని ఉత్పత్తి చేసిన టాప్ 3 కంట్రీస్ చైనా, సెకండ్ భారత్ అండ్ బంగ్లాదేశ్. చూడు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ చెరుకుని ఉత్పత్తి చేసిన టాప్ 3 కంట్రీస్ అండ్ బ్రెజిల్, భారత్, చైనా. చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థానాలు టాప్ 3 గుర్తుపెట్టుకో. అండ్ గోధుమల్ని ఉత్పత్తి చేసిన టాప్ 3 కంట్రీస్ అండ్ చైనా, భారత్, రష్యా. మొక్కజొన్న ఉత్పత్తి చేసిన టాప్ 3 కంట్రీస్ అమెరికా, చైనా, బ్రెజిల్. ప్రపంచంలో మొత్తం పంటల ఉత్పత్తిలో సగం చెరుకు, మొక్కజొన్న, గోధుమలు, బియ్యమే ఉన్నాయి. ఈ మూడిట్లు ఉత్పత్తి చేస్తున్న దేశాలు ప్రధానంగా బియ్యము, చెరుకు, గోధుమలు, మొక్కజొన్న. ఇవి టాప్ 4 కంట్రీ అంటే టాప్ 4 ఇచ్చాడు. బియ్యము, చెరుకు, గోధుమలు, మొక్కజొన్న ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మరి బియ్యాన్ని ఉత్పత్తి చేసిన టాప్ 3 కంట్రీస్ చైనా, భారత్, బంగ్లాదేశ్. చెరుకు అయితే బ్రెజిల్, భారత్, చైనా. గోధుమలు ఉత్పత్తి చేస్తుంది చైనా, భారత్, రష్యా. మొక్కజొన్న ఉత్పత్తి చేస్తుంది అమెరికా, చైనా, బ్రెజిల్. మరి 2021 నాటికి ప్రపంచంలో సేంద్రీయ వ్యవసాయం కింద అత్యధిక భూమి ఉన్న దేశం ఆస్ట్రేలియా. 2021 నాటికి ప్రపంచంలో సేంద్రీయ వ్యవసాయం కింద అత్యధిక భూమి ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఆ తర్వాత మన భారతదేశం ఉంది. మరి దేశము, భూమి శాతం. మరి అత్యధిక సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్న దేశాల్లో ఫస్ట్ ఆస్ట్రేలియా 46%, భారత్ 6%, థర్డ్ వన్ అర్జెంటీనా 4%, నెక్స్ట్ చైనా 4%, ఫ్రాన్స్ 4%, స్పెయిన్ 4%, ఉరుగ్వే 3%, ఇటలీ 3%, మిగతా దేశాలు 26% సేంద్రీయ వ్యవసాయం చేస్తే 2021 నాటికి గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అమూర్ పాల్కాన్. అమూర్ పాల్కాన్ సూపర్ బర్డ్ ఒక పక్షి వార్తలో ఉంది. మరి గమనిస్తే మహారాష్ట్ర నుంచి 5 రోజుల్లో కెన్యా చేరుకున్న వైన్యము. శాటిలైట్ రేడియో ట్యాగ్తో రూటును పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు. మరి ప్రధానంగా వేసవిలో రష్యా, చైనాలో బ్రీడింగ్ అంట. అండ్ శీతాకాలంలో ఆఫ్రికాకు పయనం.
మధ్యలో నాగాల్యాండ్, మణిపూర్లో స్టాఫింగ్ పాయింట్లు. మరి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఆ పక్షి పేరు అమూర్ ఫాల్కన్ సూపర్ బర్డ్. మరి ఒక్కసారి మనం గమనిస్తే ఆర్కిటిక్స్ టర్న్ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా దేని పిలుస్తారంటే అమూర్ ఫాల్కన్ పక్షిని పిలుస్తారు. అమూర్ ఫాల్కన్ అంటే అమూర్ ఫాల్కన్ పక్షులు అంటే ఆర్కిటిక్స్ టర్న్ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి. 2018 నుంచి మణిపూర్లో ఈ పక్షుల వలస ప్రయాణాలు మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. అండ్ రేడియో ట్యాగింగ్లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. ఓకేనా. అండ్ 2019లో ఒక అమూర్ ఫాల్కన్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26,000 కిలోమీటర్లు వెళ్ళడానికి గుర్తించారు. అంటే 2019లో అమూర్ ఫాల్కన్ పక్షి దాదాపుగా 26,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వార్తలో ఉంది. నాన్న ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడము ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు చెప్పారు. మరి ప్రధానంగా సైబీరియా టు ఆఫ్రికా వయా ఇండియా అంటే ఫాల్కన్ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అమూర్ ఫాల్కన్ పక్షులు ఆగ్నేయ సైబీరియా ఉత్తర చైనాలో సంతాన ఉత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాల మైదానాలకు వెళ్తాయంట. మరి ఈ క్రమంలో 15 నుంచి 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అమూర్ ఫాల్కన్ సూపర్ బర్డ్ అంటే మహారాష్ట్ర నుంచి 5 రోజుల్లో కెన్యా చేరుకుంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే యూపీఐలో పెరిగిన మోసాలు అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇది భారతదేశానికి సంబంధించి 2016లో ఏర్పాటు చేశారు. నాన్న భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఆధారిత మోసాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 2024 సెప్టెంబర్ వరకు 6,32,000 ఫిర్యాదులు నమోదు కాగా 485 కోట్లు వినియోగదారులు నష్టపోయారు. 2016లో యూపీఐ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా లావాదేవీలు జరిగాయి. రోజుకు 53.5 కోట్ల చొప్పున నెలలో మొత్తం 16.58 బిలియన్ల లావాదేవీలు జరగగా వాటి విలువ 23.5 లక్షల కోట్లు. మరి సంవత్సరము మోసాల సంఖ్య లక్షల్లో నష్టపోయిన మొత్తము చూద్దాం. 2022-23లో మోసాల సంఖ్య 7.25 లక్షల్లో. అదే 2022-23 నష్టపోయిన కోట్లు అయితే 573. అంటే మోసాల సంఖ్య లక్షలో ఇచ్చాడు. ఇక నష్టపోయిన మొత్తం కోట్లతో ఇచ్చాడు ఇక విలువ. 2023-24లో 13.4 లక్షల్లో ఉంటే మోసాల సంఖ్య నష్టపోయిన మొత్తం మనీ ఏంటంటే 1,087 కోట్లలో. 2024-25 6.32 లక్షలు, ఇక్కడైతే 485 కోట్లలో. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.